ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 10వ అధ్యాయము 32, 3, 4 వచనాలు ధ్యానించుకుందాం. వారు ప్రాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయం పొందిరి, వెంబడించువారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియచెప్పనారంభించి, ఇదిగో మనం యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహాసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పెను. దేవుడు మనకి మహిమకరంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు జరగబోతున్న సంభవాల గురించి మరొకసారి తన శిష్యులతో ఆయన పంచుకుంటున్నారు. వారు ప్రయాణమై వెళుతున్నప్పుడు తన శిష్యులకు ఆయన పిలిచి, చాలామంది అయితే ఆయనను చూసి ఆయన మాటలు విని ఆశ్చర్యపడుతూ ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు. ఆయన తన 12 శిష్యులకు పిలుచుకొని యెరూషలేములో తనకేమి సంభవించబోతుందో వివరంగా వారికి చెప్పడం ప్రారంభం చేశాడు. వాస్తవానికి యేసు ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏమిటి అంటే, మన అందరి కొరకు కలువరి శిలువలో మరణించడానికి వచ్చాడు ఆయన. ఎందుకంటే నీతిమంతుడైన యేసు ప్రభు మరణిస్తేనే కానీ అనీతిమంతులైన మనకు రక్షణ కలగదు. ప్రవక్త యెషయా తన 53వ అధ్యాయము 11వ వచనంలో ఆయన ఒక ప్రవచనాత్మకంగా ఈ మాట తెలియజేశారు. నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును అని. యేసు ప్రభువారు తను అనుభవించిన శ్రమలను బట్టి అనేక మందికి నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. కనుక ఆ విషయాన్ని ప్రభు తన శిష్యులకు ఆయన చెప్పనారంభించాడు. ఏ రీతిగా తను మరణించబోతున్నాడు, ఏ రీతిగా తనకు శ్రమలు రాబోతుంది, ఏమి సంభవించబోతుందో యెరూషలేమునకు వెళితే అది ఆయన చెప్పడం ప్రారంభం చేశారు. అక్కడ తను చెప్తూ ఒక మాట అంటున్నాడు, ఇదిగో మనము యెరూషలేమునకు వెళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనను మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. యెరూషలేము వెళ్ళినప్పుడు అక్కడ జరగబోతున్న సంభవాలు ఏమిటి అంటే, ప్రధాన యాజకులు, వారు మత పెద్దలు, యూద మత ప్రవిష్టులు, శాస్త్రులు అంటే ధర్మశాస్త్రమును గురించి మరి అనేక సార్లు వారు చదువుతూ జనాంగానికి బోధించేటటువంటి బోధకులు వారు. యేసు ప్రభువారు జనసమూహానికి బోధించి ఆయన గ్రామాలలో, పట్టణాలలో సంచరించినప్పుడు ఆయన బోధకు సకల ప్రజలు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఎందుకంటే అధికారము కలిగిన వాని వల్లే ఆయన బోధిస్తున్నాడు, కానీ తమ శాస్త్రులు, తమ ఉపదేశకుల కంటే చాలా శక్తివంతమైన మాటలు యేసయ్య నోట జనులు వింటున్నారు. దాన్ని బట్టి ప్రధాన యాజకులనేమి, శాస్త్రులనేమి ఆయన మీద ఒక విధమైనటువంటి ఆవేశంతో ఉన్నారు. ఈయన సందేశానికి అందరూ బాగా ఇష్టపడుతున్నారు, మా సందేశాన్ని ఎవరు వినటము లేదు, అందుకే ఈయనను చంపేయాలి. ఈరోజు కూడా లోకంలో అంతే కదండి. మన ముందు ఒక వ్యక్తి కనుక మంచి స్థాయిలో ఉండి అందరూ పొగుడుతూ ఉంటే కొంతమంది తట్టుకోలేరు. ఆ వ్యక్తి అంత ఫేమస్ అవ్వడం
ఆ వ్యక్తికి ఆ గొప్పతనం రావడం మాకు ఇష్టం లేదు, కష్టం మాది, గొప్పతనం వారిదా అనేటటువంటి ఉడుకుబోతుతనం ఉంటుంది చూసారా. ఇలా కొంతమంది ఆ విధంగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ప్రధాన యాజకులు శాస్త్రుల్లో యేసు ప్రభుకు అందరూ జై జై కొడుతూ ఉంటే వీరు ఒళ్ళు మండిపోతుంది, కోపం అయిపోతున్నారు. ఆయన చంపేయాలి. యేసే అంటున్నాడు, నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను మరణశిక్షకు విధించడానికి అన్యజనులకు అప్పగిస్తారు. ఎందుకంటే వీరు స్వతహాగా చంపడానికి, మరణశిక్ష విధించడానికి వీరికి అధికారము, రైట్స్ కానీ లేదు. మరి ఎవరికి రైట్స్ ఉంది అంటే, అప్పటికి యెరూషలేములోని యూదులందరూ కూడాను రోమ ప్రభుత్వం కింద వీరు బానిసలుగా, లేక రోమ ప్రభుత్వం కింద వీరు మరి సుంకము కట్టేవారుగా ఉన్నారు. వారు టేక్స్ అంతా కూడా పే చేస్తున్నారు. రోమియోలు వీరికి పరిపాలిస్తున్నారు. కనుక ఇప్పుడు ఇతనికి చంపాలి అనే అధికారము, వీరి మట్టుకు వీరి చంపడానికి అధికారం లేదు కనుక వీరు రోమియోలకు అప్పగించాలి. అందుకే వాక్యం చెప్తుంది, వారు అన్యజనులకు అప్పగించెదరు. యేసు ప్రభును చంపాలి అని చెప్పి ఆలోచన ఉన్నా, ఎంత తలంపులున్నా వీరైతే చంపడానికి అవకాశాలు లేవు. తన మీద నేరారోపణ చేసి అనవసరమైన గొడవ పెడుతున్నారే తప్ప ఆయనకు వారు ఏం చేయడానికి అధికారం లేదు. కనుక వీరేం చేస్తున్నారు, అన్యజనకే అప్పగిస్తారు అనేది యేసే ఎరిగిన వాడే. మనము యెరూషలేముకి వెళ్తే మరణశిక్ష విధిస్తారు, మరి నాకు అన్యజనంగానికి అప్పగిస్తారు అని చెప్పి యేసు ప్రభువారు చాలా స్పష్టంగా ఆ మాటను తెలియచేస్తూ ఉన్నాడు. తర్వాత మనం గమనించినప్పుడు వారు ఆయనను అపహాసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. ఇక్కడ మనం గమనిస్తున్న మాటల్లో ఏంటంటే, యేసు ప్రభును అపహాస్యము చేసేదరు. ఎందుకు అపహాస్యం అంటే, ఈయన దేవుడు, మరి మల్కీషెదెకు క్రమం చొప్పున చేరిన ప్రధాన యాజకుడు అని చెప్తున్నాడు కదా. ఈ యాజకులు, ఈ శాస్త్రులు దానికి ఒప్పుకోకుండా ఈయన సామాన్యమైన వడ్రంగి వాడు కుమారుడు, ఈయన ఎక్కడ దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. వారు యాక్చువల్లీ ప్రధాన యాజకుడు అన్నవాడు దేవుని ప్రతినిధి, దేవుని కుమారుడు అంటే ప్రధాన యాజకుడే, పాస్టర్ గారే అని అప్పుడు ఆ భావన ఉండేది. కానీ ఈరోజు దేవుని కుమారుడు, కుమార్తె అంటే ఎవరు? కేవలం యాజకులే కాదు, ప్రవక్తలే కాదు, తన్ని ఎందరు అంగీకరించారో వారందరూ తనకు కుమారుడు, కుమార్తెలే. నా సహోదరి, నా సహోదరుడు, వాక్యం వింటున్న నీవు, నీ కుటుంబం అంతా దేవుని బిడలే మీరు. సో వారు ఏమంటే అపహాస్యం చేయబోతున్నారు యెరూషలేములో ఉన్న యూదులు. ఈయన ఒక్కడే దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు అని రకరకాల విధాలుగా యేసును అపహాస్యము చేయడానికి ఇదిగో సిద్ధంగా ఉన్నారు అని ప్రభు తెలియచేస్తూ ఆయన మీద ఉమ్ము వేస్తారు. ఎందుకంటే అపహాస్యించినప్పుడు ఉమ్ము వేయడం కానీ, కొరలతో కొట్టడం కానీ, పిడిగుద్దులు గుద్దడం కానీ, ఇవన్నీ ఒక్కొక్క స్టెప్ అన్నమాట. ఉమ్ము వేసి ఎవరిని మీద ఉమ్ము వేశారు ప్రవచించు, కొరలతో కొట్టి ఎవరిని కొట్టారు చెప్పు అని చెప్పి యేసు ప్రభును వారు వివిధమైన ప్రశ్నలు వేస్తూ అవమానపరుస్తారు అని చెప్పి యేసయ్య తెలియచేశారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, యేసును నమ్మినందుకు మనకు చిన్న హింస వచ్చినప్పుడు, ఎవరైనా చిన్న మాట అన్నప్పుడు తట్టుకోలేకపోతున్నాం. కానీ నీకు, నాకు, మనకు రక్షించడానికి యేసు ప్రభువారు ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎన్ని అవమానాలు అనుభవించాడో ఒక్కసారి ఆలోచిద్దాం. మనము నమ్ముకుంటే తనకు వచ్చే లాభం ఏమిటట? తను నిర్మించిన వాళ్ళము, ఆయన ద్వారా నిర్మించబడ్డాం. యెషయా గ్రంథంలో అంటాడు ఆయన, చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నిత్యము నీ ప్రాకారము నా ఎదుట ఉన్నది. ప్రపంచంలో ప్రతి మానవ జీవితానికి ఆయన తన అరచేతులతో నిర్మించుకున్నాడు. తనతో వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు. అయితే తనను గ్రహించక, తనను ఎరుగక ఈరోజు మనుషులు విచ్చలవిడిగా వారికి ఇష్టమైన త్రోవలో నడిచిపోతున్నారు. యేసయ్య వారందరినీ సమకూర్చాలని, వారందరినీ ఐక్యపరచాలని ఎన్నో హింసలు అనుభవించారు, అవమానాలు అనుభవించారు, ఉమ్ము వేయబడ్డాడు, కొరడాలతో కొట్టివేయబడ్డాడు. అయితే అద్భుతమైనటువంటి సంఘటన ఇక్కడ మనం చూస్తున్నాం.
ఆయనను కొట్టి కలువరి శిలువలో చంపేస్తారు. 3 దినాల తర్వాత ఆయన తిరిగి లేచును. 3 దినాలు ఈ శ్రమను అనుభవించి 3 దినాల వరకే సమాధిలో ఉంటాడు. తర్వాత 3 దినాల తర్వాత ఆయన అవశ్యకంగా తిరిగి లేస్తాడు అని తన శిష్యులకు ఈ మాట చాలా స్పష్టమైన రీతిగా ఆయన వివరిస్తూ ఉన్నాడు. అవునండి, నా ప్రియ దేవుని యొక్క సహోదరి సహోదరుడా, మన కోసం, మనకు రక్షణ కొరకు యేసు ప్రభువారు వచ్చి ఇంత అవమానము, శ్రమలు సహించినప్పుడు యేసయ్య కొరకు నువ్వేం సహిస్తున్నావు? తన నామము నిమిత్తము నిన్ను నిందించిన వారికి ఆయన ఏమన్నాడు? 100 ఆశీర్వాదం ఇహమందు ఇస్తాను, పరలోకంలో నేను మీకు నూతన రాజ్యము, బంగారు రాజ్యాన్ని ఇస్తానన్నాడు. ఇంత బెనిఫిట్ ఉంచినప్పుడు కూడా చాలామంది యేసు ప్రభువును నమ్మి యేసును వెంబడించడానికి చాలా వరకు వెనకంజ వేస్తూ ఉంటారు. దేవుని నమ్ముకున్నందుకు మాకు కష్టాలు కలిగింది, అవమానాలు కలిగింది అంటారు. చాలా తప్పు. అవన్నీ ఎంచరాదు, అవన్నీ మనము భావించరాదు. యేసు ప్రభువారు మనలను రక్షించడానికి అపహసించబడ్డాడు, ఉమ్మువేయబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, కలువరి శిలువలో చనిపోయాడు. అయితే ఆయన దేవుడు కనుక 3వ దినాన తిరిగి లేస్తాను అని చెప్పాడు. నిజమే, యేసు ప్రభువారు ఆ 3 దినాలు సమాధిలో ఉండి ఆయన తిరిగి లేచాడు. అందుకే నేను పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని అష్యూరెన్స్ ఇచ్చాడు, అభయం ఇచ్చాడు. అందరిలాగా యేసు ప్రభువారు చనిపోయి కనుక ఆయన బయటికి పునరుత్థానం రాకపోతే మన నమ్మకాలు వేస్ట్. కానీ ఈరోజు ఆయన పునరుత్థానుడైన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు కనుక ఆయనకు నమ్ముకున్న ప్రతి బిడలకు ఆయన యొక్క రక్షణ, ఆయన పునరుత్థానపు శక్తిని ఆయన అనుగ్రహించి వారికి సజీవులుగా చేయగలిగే సామర్థ్యవంతుడని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు ఈ వాక్యంలో ప్రభు కొరకు జీవించడం ప్రారంభిస్తే ప్రభు వారికి నిత్యత్వంలోనికి నడిపించే ఏకైక యోగ్యమైన దేవుడు. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, హింసలు వచ్చినా, కరువు వచ్చినా అన్నిట్లో దేవుడు మనకు విడువక ఎడబాయక సంరక్షించే ఏకైక దేవుడు కనుక రండి తలలోంచుకొని దేవునిలో మనము ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. వినవాక్యమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా దీన బ్రతుకులను ప్రభు మీరు దర్శించి దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రభువా, మీ నిమిత్తం మాకు శ్రమలు వచ్చినా సహించండి, అటు భాగ్యమునివ్వండి. మీరు మా నిమిత్తము శ్రమలు సహించారు, కొరడాలతో కొట్టబడ్డారు, అవమానపరచబడ్డారు, కానీ తిరిగి లేచారు. అదే అనుభూతి మేము కూడా కలిగి ఉండడానికి మీ యందు పరిపూర్ణ విశ్వాసం కలిగి ప్రభువా, శ్రమల మధ్య, శోధనల మధ్య ప్రభువా ఏమాత్రం ఓడిపోను ప్రభువా, మేము గెలిచి మీ కొరకు నిలిచే భాగ్యము అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ షాలోమ్. ప్రభు మనను దీవించునుగాక.